హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శశి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో మనం నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ రేపటి కోసం అనాలిసిస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. అలాగే ఒక 2 ఇంట్రాడే స్టాక్స్ కూడా చూద్దాం రేపటి కోసం అన్నమాట. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ వీడియోలో చెప్తాను కదా, ఒక 2 ఇంట్రాడే స్టాక్స్ అనేవి చూద్దాం. అంతకన్నా ముందు మనం రేపటి కోసం నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ కూడా చేద్దాం. సో ఏ లెవెల్స్ దగ్గర సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ఉన్నాయో కూడా మనం చూద్దాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు మార్కెట్లో క్రాష్ వస్తుందని చాలామంది చెప్తున్నారు ఫ్రెండ్స్. అనలిస్టులు కానివ్వండి, చాలామంది యూట్యూబర్స్ కానివ్వండి, చాలామంది చెప్తున్నారు కదా. సో మార్కెట్లో క్రాష్ రాబోతుందా అంటే ఎస్ ఫ్రెండ్స్, మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ అయితే ఖచ్చితంగా ఉంది. మార్కెట్లో క్రాష్ అనేది రాకపోవచ్చు, బట్ కరెక్షన్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఏదైతే మొన్న ఫ్రైడే మనం చూసినట్టు 15,000 లెవెల్ క్రాస్ అయ్యి మార్కెట్ కింద పడింది అనమాట. 14,981 దగ్గర క్లోజ్ అయింది. ఒకవేళ ఇక్కడి నుంచి కూడా ఫర్దర్ సెల్లింగ్ ప్రెజర్ వచ్చి మార్కెట్ కింద పడితే నెక్స్ట్ 2-3 డేస్ నెక్స్ట్ ఎఫ్ఐఎస్ అలాగే సెల్లింగ్ సైడ్ ఉంటే కనుక మ్యాక్సిమం మార్కెట్లో కరెక్షన్ అనేది వచ్చే ఛాన్స్ అని ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకవేళ కరెక్ట్ అయితే ఏ లెవెల్స్ దాకా అవ్వచ్చు అంటే ప్రస్తుతం అరౌండ్గా మనం 15,000 లెవెల్ దగ్గర ఉన్నాం. ఒకవేళ కరెక్షన్ అయితే కనుక మార్కెట్లో మనం 13,000 లెవెల్ దాకా వచ్చే ఛాన్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మార్కెట్ ఆ 12,300 400 లెవెల్ దగ్గర నుంచి ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో అది బ్రేక్ అయ్యి మార్కెట్ అక్కడి నుంచి మనకి 15,300 దాకా అరౌండ్గా వచ్చిందనమాట. ఇప్పుడు మనకి మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ స్టార్ట్ అయింది కాబట్టి మనకి 15,000 లెవెల్ క్రాస్ అయ్యి కింద పడి 14,760 అనేది మనకి మంచి సపోర్ట్ అనమాట. ఒకవేళ అది బ్రేక్ అయితే కనుక మనకి 13,000 లెవెల్ దాకా వచ్చే ఛాన్స్ అనేవి ఉన్నాయి. కానీ మార్కెట్లో సివియర్ క్రాష్ అనేది ఎక్స్పెక్ట్ అనేది చేయకండి. సో ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో కంటిన్యూస్గా లాంగ్ టర్మ్ హోల్డ్ చేయండి. మీ వ్యూ కనుక ఒక 5 years 10 years హోల్డింగ్ అయితే ఎప్పుడు కూడా సెల్ చేయకండి. మీరు షార్ట్ టర్మ్కి తీసుకున్నట్టయితే కనుక ప్రాఫిట్స్లో ఉంటే బుక్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా మనం రేపటి కోసం నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. అలాగే 2 ఇంట్రాడే స్టాక్స్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు చార్ట్స్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ 50 గురించి రేపటి అనాలిసిస్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 డే చార్ట్లో కనుక నిఫ్టీని చూసినట్టయితే కంటిన్యూస్ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో కంటిన్యూస్గా నిఫ్టీ అనేది పడడం మనం చూస్తున్నాం అనమాట. మొన్న ఏదైతే మేజర్ సపోర్ట్ అనుకున్నామో ఆ 15,000 లెవెల్ అది క్రాస్ అయ్యి మనకి 14,981 దగ్గర క్లోజ్ అయిందనమాట. సో ఒకవేళ ఏదైతే ఈ సెల్లింగ్ ప్రెజర్ కంటిన్యూ అయితే కనుక మినిమం టు మినిమం మార్కెట్ అనేది ఈ వీక్లో మనకి 14,750 లెవెల్ దాకా వచ్చే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్లీ ఒక 250 పాయింట్స్ అరౌండ్గా మనకి పడే ఛాన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో అరౌండ్గా 240-220 పాయింట్స్ అనేది నిఫ్టీ పడే ఛాన్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. రేపటి కోసం మనం చూసినట్టయితే ఇంకా నిఫ్టీని ఇక్కడ మనకి మేజర్గా ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. మొన్న ప్రీవియస్ వీడియోలో కూడా మనం డిస్కస్ చేసాం. ఏదైతే ఇక్కడ కంప్లీట్గా ఇది నిఫ్టీ అనేది ఒక ట్రెండ్ లైన్లో ట్రేడ్ అవుతుందన్నమాట. సో మనం క్లియర్గా డ్రా చేస్తే కనుక నిఫ్టీ అనేది మనకి కంప్లీట్గా ఒక ట్రెండ్ లైన్లో ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. సో వన్స్ ఈ ట్రెండ్ లైన్ కనుక అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ బ్రేక్ అయితే మార్కెట్లో సివియర్ కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో ఈ కింద బ్రేక్అవుట్ వచ్చేసరికి 14,900 లెవెల్ అనమాట. వన్స్ ఇది 14,880 లెవెల్ అప్రాక్సిమేట్లీ అంటే ఇక్కడ నుంచి ఒక 100 పాయింట్స్ కనుక బ్రేక్ అయ్యి కింద పడితే కనుక మార్కెట్ మినిమం టు మినిమం 14,750 దాకా వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఒకవేళ ఇది పైన బ్రేక్అవుట్ అయితే అంటే అప్రాక్సిమేట్లీ 15,100 లెవెల్ అరౌండ్గా బ్రేక్ అయితే కనుక మ్యాక్సిమం మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. రేపటి కోసం మనం పర్టికులర్గా చూసినట్లయితే ఇంకా ఏదైతే ఈ ట్రెండ్ లైన్ ఉందో మార్కెట్ క్లోజ్ అయ్యేసరికి ఒక డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ సిమిలర్గా స్మాల్ డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. ఏదైతే డబుల్ బాటమ్ ప్యాటర్న్ అనేది 50 minutesలో ఫామ్ అయింది అది బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ క్లోజ్ అయిందనమాట. సో రేపటి కోసం మనం ట్రేడ్ చేసినట్టయితే కనుక మనం చూసినట్టయితే ఇంకా ఒకవేళ మనకి మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 15,030 లెవెల్ కనుక క్రాస్ అయితే ఇప్పుడు మార్కెట్ 14,981 దగ్గర క్లోజ్ అయింది. ఒకవేళ ఇది 15,030 లెవెల్ కనుక క్రాస్ అయితే మన మినిమం టు మినిమం 15,090 దాకా వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి. అదే ఆ 60 పాయింట్స్ అనేది మనకి మినిమం నిఫ్టీ అనేది కవర్ చేసే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఒకవేళ అది కూడా బ్రేక్ అయితే కనుక 15,100 లెవెల్ బ్రేక్ అయితే మ్యాక్సిమం మార్కెట్లో సివియర్గా అప్ సైడ్ మూమెంటం వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఎందుకంటే మేజర్ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అవుతుంది, ఆ రెసిస్టెన్స్ బ్రేక్ అవుతుంది. సో మ్యాక్సిమం పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది.
ఒకవేళ అలా జరగకుండా మార్కెట్ పైకి వెళ్ళి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అక్కడి నుంచి రివర్స్ అయితే కనుక మళ్ళీ కూడా మనం పుట్ సైడ్ అనేది తీసుకోవచ్చు అనమాట. అలా కాకుండా రేపు పొద్దున మార్కెట్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే మ్యాక్సిమం మనం పుట్ సైడ్ ఉండడమే బెటర్ ఫ్రెండ్స్. మినిమం టు మినిమం మనకి 15,894 అరౌండ్ ఈ లెవెల్స్ దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఒక 100 పాయింట్స్ నిఫ్టీ ఈజీగా పడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ 15,880 లెవెల్ కనుక క్రాస్ అయ్యి కింద పడితే కనుక ఏదైతే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే కనుక మ్యాక్సిమం మనం సివియర్ ఫాల్ అనేది చూస్తాం అనమాట రేపు మార్కెట్లో. సో మనకి ఏదైతే 15,030 లెవెల్ అబోవ్ మనం బయింగ్ సైడ్కి వెళ్తాం. మినిమం టార్గెట్ 15,090 పెట్టుకుంటాం. సో ఒకవేళ కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే కనుక మినిమం టు మినిమం మనకి 14,880 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ అది కూడా బ్రేక్ అయితే ఇంకా సివియర్ ఫాల్ అనేది నిఫ్టీలో మనం చూడొచ్చు ఫ్రెండ్స్. సో ఇది మనకి రేపటి కోసం నిఫ్టీ అనాలిసిస్ అనమాట. అలాగే మనం బ్యాంక్ నిఫ్టీ చూసినా సరే సేమ్ ఒక ట్రెండ్ లైన్లో మనకి బ్యాంక్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది. అది కూడా అప్రాక్సిమేట్లీ మనకి డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి క్లోజ్ అయిందనమాట. రేపు పొద్దున మనం ట్రేడ్ చేద్దాము అనుకుంటే మినిమం టు మినిమం ఇది 36,050 లెవెల్ దాటినాయండి ఫ్రెండ్స్. వన్స్ ఇది దాటితే కనుక మనం బయింగ్ సైడ్కి వెళ్ళొచ్చు. మినిమం ఒక 300 పాయింట్స్ అరౌండ్ ఒక 250 పాయింట్స్ మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట అప్ సైడ్ మొమెంటం. లేదు మార్కెట్ ఒకవేళ నెగిటివ్ ఉంటే కనుక వెంటనే మనం షార్ట్ సైడ్ అంటే పుట్ సైడ్ తీసుకోవచ్చు అనమాట. మినిమం టు మినిమం ఇది 35,600 లెవెల్కి వస్తుందన్నమాట. అరౌండ్ ఒక 400 పాయింట్స్ పడే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే మేజర్ సపోర్ట్ వచ్చేసరికి 35,460 లెవెల్ అనమాట. ఇది బ్రేక్ అయితే మ్యాక్సిమం మార్కెట్ అనేది సివియర్ క్రాష్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఎందుకంటే 35,450 అనేది స్ట్రాంగ్ సపోర్ట్. సో మనం ప్రీవియస్గా చూస్తే కనుక 35,400 అనేది ఏదైతే 450 ఉందో అది స్ట్రాంగ్ సపోర్ట్. ఒకవేళ ఇది బ్రేక్ అయితే మార్కెట్లో సివియర్ కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో రేపు మనం ఏం చేస్తామంటే మార్కెట్ క్లోజ్ అయ్యేసరికి మొన్న 35,600 దగ్గర క్లోజ్ అయింది. ఇది మనకి 35,650 లెవెల్ కనుక 36,650 లెవెల్ కనుక దాటితే మనం బయింగ్ సైడ్ వెళ్తాం అనమాట. సో బయింగ్ సైడ్ కాల్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేయండి. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ అయితే ఇంకా అప్ సైడ్ మూమెంట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. లేదు మార్కెట్లో రేపు పొద్దున ఏమైనా నెగిటివిటీ కనిపిస్తే కనుక మనం వెంటనే మనం పుట్ ఆప్షన్స్ తీసుకోవచ్చు అనమాట. తీసుకొని మినిమం టు మినిమం 35,600 అరౌండ్గా మనకి 35,600 అరౌండ్గా మనం టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు పుట్ సైడ్. సో ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే మనకి 35,450 అనేది మనకి స్ట్రాంగ్ సపోర్ట్. ఒకవేళ ఇది బ్రేక్ అయితే సివియర్ క్రాష్ అనేది మనం మార్కెట్లో ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది మనకి రేపటి కోసం బ్యాంక్ నిఫ్టీ అనమాట. సో అలాగే మనం 2 ఇంట్రాడే స్టాక్స్ కనుక మనం చూసినట్టయితే కనుక మనం ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి గ్రాఫైట్ ఫ్రెండ్స్. సో గ్రాఫైట్ని మనం చూసినట్టయితే కనుక 1 డే చార్ట్లో మనకి స్ట్రాంగ్గా ఇక్కడ ఏదైతే పైకి వెళ్ళింది కొంత రీట్రేస్ అయింది, మళ్ళీ కూడా పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే గ్రాఫైట్ ఇప్పుడు మనకి మార్కెట్ మొన్న క్లోజ్ అయ్యేసరికి 485 లెవెల్ దగ్గర ఉంది. ఇది ఎప్పుడైతే 492 లెవెల్ కనుక క్రాస్ అయితే మినిమం టు మినిమం 492 లెవెల్ క్రాస్ అవ్వనండి. వన్స్ ఇది 492 లెవెల్ క్రాస్ అయితే కనుక మినిమం టు మినిమం మనకి 500 అలాగే 508 ఇంకా బ్రేక్ అయితే కనుక ఆ 508 లెవెల్ బ్రేక్ అయితే ఇది మనకి 520 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి. సో రేపటి కోసం మనం గ్రాఫైట్ తీసుకోవచ్చు అనమాట. మొన్న మార్కెట్ క్లోజ్ అయ్యేసరికి 485 దగ్గర క్లోజ్ అయింది. మినిమం టు మినిమం 492 క్రాస్ అవ్వనివ్వండి. వన్స్ అది క్రాస్ అయితే కనుక మినిమం మనం 500 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 498 500 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ అది కూడా క్రాస్ అయితే 508 దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది క్రాస్ అయితే ఇంకా సివియర్గా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మార్కెట్లో సివియర్గా సెల్లింగ్ ప్రెజర్ ఉంటే బయింగ్ సైడ్ అవాయిడ్ అనేది చేయండి. ఎప్పుడు కూడా మార్కెట్ పడిపోతుంటే మీరు బయింగ్ సైడ్ ట్రేడ్ చేయకండి ఎప్పుడు కూడా. సో ఇది మనకి రేపటి కోసం గ్రాఫైట్ స్టాక్ అనమాట. సెకండ్ స్టాక్ వచ్చేసరికి అరబిందో ఫార్మా ఫ్రెండ్స్. దీంట్లో మనకి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఇది ఒక షోల్డర్ అనమాట, ఇది ఒక హెడ్, ఇది ఒక షోల్డర్. సో మనకి ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో సివియర్గా పడే ఛాన్స్ అనేవి అరబిందో ఫార్మాలో ఉన్నాయి ఫ్రెండ్స్. సో మన మార్కెట్ క్లోజ్ అయ్యేసరికి 888 రూపీస్ దగ్గర క్లోజ్ అయిందనమాట. వన్స్ ఇది కనుక 885 లెవెల్ లేదా 884 లెవెల్ క్రాస్ అయితే కనుక అంటే ఇక్కడ నుంచి ఒక 4 రూపీస్ కింద పడితే కనుక అక్కడ నుంచి మనం షార్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఒకవేళ రేపు మార్కెట్ నెగిటివ్గా ఉండి ఈ స్టాక్ మనకి 884 బిలో కనుక ట్రేడ్ అయితే కనుక మనం వెంటనే షార్ట్కి వెళ్ళొచ్చు. షార్ట్ చేసి మినిమం టార్గెట్ మనకి ఇది 864 దాకా వచ్చేసే ఛాన్స్ అనేది ఉంది ఫ్రెండ్స్. మినిమంగా ఇది 864 865 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. అంటే మినిమం టు మినిమం ఒక 20 పాయింట్స్ అంటే అరౌండ్గా ఒక
2% అనేది ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు ఈ స్టాక్లు కూడా. ఎందుకంటే మనకి ఇది హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ అయిందనమాట. ఎప్పుడైనా హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి బ్రేక్ అయితే కనుక మినిమం ఈ టార్గెట్ అనేది రీచ్ అవుతుంది. అంటే అరౌండ్గా ఒక 100 పాయింట్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ 885 లెవెల్ కనుక క్రాస్ అయ్యి కింద పడితే కనుక మ్యాక్సిమం స్టాక్ అనేది ఫర్దర్గా ఇంకా కింద పడే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో మనం 885 లెవెల్ని మనం పొజిషన్ రాగానే మనం షార్ట్ చేయొచ్చు. షార్ట్ చేసి మనం 895 మనం స్టాప్ లాస్ పెట్టుకొని 885 లెవెల్ దగ్గర నేను షార్ట్ చేయొచ్చు. మనకి మినిమం టు మినిమం 875 అలాగే 865 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అరౌండ్ 2.5% దాకా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట రేపు అరవిందో ఫార్మాలో. సో ఇది ఫ్రెండ్స్ ఈ సెకండ్ స్టాక్ అనమాట రేపటి కోసం, ఇంట్రాడే కోసం. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి. అలాగే మీ ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అని మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.